ఓం శ్రీమాత్రే నమః. ఫ్రెండ్స్, మనము నిన్నటి వీడియోలో లలితా సహస్రనామాలు 91 నుంచి 95 వరకు వాటి యొక్క పూర్తి అర్థాన్ని అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు 96 నుంచి 100 వరకు లలితా సహస్రనామాల యొక్క పూర్తి అర్థాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. అందులో మరి 96వ నామం ఏంటి అంటే సుముఖీ నళిని సుభ్రూహు శోభనాసుర నాయిక, కాలకంఠీ కాంతిమతి శోభిని సూక్ష్మరూపిణి. సుముఖీ నళిని సుభ్రూహు శోభనాసుర నాయిక, కాలకంఠీ కాంతిమతి శోభిని సూక్ష్మరూపిణి. మరి దీని యొక్క అర్థం ఏంటి? సుముఖి అంటే శోభనమైన ముఖము గలది అని అర్థము. నళిని అంటే పద్మరూపము గలది అని అర్థము, పద్మ రూపంలో ఉన్నది అని అర్థము. సుభ్రూహు అంటే అందమైన కనుబొమ్మలు కలిగినది అని అర్థము. శోభన అంటే సౌందర్య శోభ కలిగినది అని అర్థము. సురనాయిక అంటే దేవతలకు నాయకురాలు. కాలకంఠి అంటే శివుని భార్య లేక నల్లని కంఠము గలది అని అర్థము. కాంతిమతి అంటే ప్రకాశవంతమైన శరీరము గలది అని అర్థము. శోభిని అధిక భావోద్వేగాలను సృష్టించేది లేదా ఉద్రేకానికి గురయ్యేది అని అర్థము. సూక్ష్మరూపిణి తెలుసుకోవడానికి వీలులేని రూపము గలది అని అర్థము. ఇది 96వ శ్లోకం యొక్క పూర్తి అర్థము. మరి 97వ శ్లోకం ఏంటి? వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత, సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని. ఇది 97వ శ్లోకం. మరి వజ్రేశ్వరి అంటే ఏంటి? జలంధర పీఠాన్ని ఆక్రమించిన వజ్రేశ్వరి అంటే వజ్రాలకు అధిపతి అని అర్థము. వామదేవి అంటే శివుని భార్య అని అర్థము. వయోవస్థ వివర్జిత అంటే వయస్సుతో పాటుగా వచ్చే అవస్థలు లేనిది అంటే బాల్య కౌమార యవ్వన వృద్ధాప్య దశల్లో వచ్చేటువంటి ఎలాంటి అవస్థలున్నా అట్లాంటివి లేనిది అని అర్థము. సిద్ధేశ్వరి అంటే సిద్ధులచే పూజింపబడేది అని అర్థము. తర్వాత సిద్ధ విద్య. సిద్ధ విద్య అంటే ఏంది? సిద్ధిని ప్రసాదించు విద్యారూపిణి అని అర్థము. అంటే పంచదశ మహామంత్రమును ప్రసాదించేటువంటి విద్యారూపిణి అని అర్థము సిద్ధ విద్య అంటే. తర్వాత సిద్ధమాత. సిద్ధమాత అంటే సిద్ధులకు తల్లి అయినది అని అర్థము. యశస్విని అంటే యశస్విని అంటే ఏంది మరి? యశస్సంపన్నురాలు అనగా కీర్తిమంతురాలు అని అర్థము. కీర్తివంతురాలు అని అర్థము. ఇది 97వ శ్లోకం యొక్క పూర్తి అర్థము. తర్వాత 98వ శ్లోకము. విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన. విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన, కట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత. ఇది 98వ శ్లోకం. మరి దీని యొక్క అర్థం ఏంటి? విశుద్ధి చక్ర నిలయ అంటే ఏంది? విశుద్ధి చక్రంలో నివసించుచున్నది. ఆ రక్తవర్ణ అంటే రక్తవర్ణంలో ఉండునది. త్రిలోచన 3 కన్నులు కలది. కట్వాంగాది ప్రహరణ అంటే కట్వాంగాది మొదలగు ఆయుధములను ధరించినది అని అర్థము. వదనైక సమన్విత అంటే ఒకే ముఖముతో వికసించు స్వరూపము గలది అని అర్థము. ఒకే ముఖముతో వికసించు స్వరూపము గలది అని అర్థము. ఇది 98వ శ్లోకం యొక్క పూర్తి అర్థము. తర్వాత 99వ శ్లోకము. పాయసాన్న ప్రియాత్వక్స్థ పశులోక భయంకరి, అమృతాది మహాశక్తి సంవృతాడాకినీశ్వరి. పాయసాన్న ప్రియాత్వక్స్థ పశులోక భయంకరి, అమృతాది మహాశక్తి సంహృతాడాకినీశ్వరి. ఇది 99వ శ్లోకం. మరి దీని యొక్క అర్థం ఏంటి? పాయసాన్న ప్రియ అంటే పాయసాన్నమును ఇష్టపడేటువంటిది. ప్రియ అంటే ఇష్టంగా తినేటువంటిది అనమాట. పాయసాన్నాన్ని ఇష్టపడేటువంటిది. త్వక్స్థ అంటే చర్మం యొక్క సున్నితత్వంతో ఆశ్రయించి ఉండునది. చర్మం యొక్క సున్నితత్వంలో ఆశ్రయించి ఉండునది అని అర్థము. పశులోక భయంకరి అంటే పశువృత్తికి భయమును కలగజేయునది. పశు ప్రవృత్తికి భయమును కలగజేయునది అని అర్థము. అమృతాది మహాశక్తి సంహృత అంటే ఏంది మరి? అమృత మొదలైన 16 మహాశక్తులచే పరివృత్తమై ఉండేది అని అర్థము. మరి 16 మహాశక్తులు ఏంటివది?
అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉషఃకేసి, ఊర్ధ్వ, బుద్ధిత, రుకార, కార, షా, ఏకపద, ఐశ్వర్య, ఓంకారి, 14 ఔషధి, 15 అంబిక, 16 అక్షర. అంటే ఈ అమృత మొదలైన 16 మహాశక్తులచే పరివృత్తమై ఉండేది అని అర్థము. అమృతాది మహాశక్తి సంహృత అంటే. తర్వాత డాకినీశ్వరి అంటే డాకిని అనే పేరు గల దేవత అని అర్థము. ఇది 99వ శ్లోకం యొక్క పూర్తి అర్థము. తర్వాత 100. దీని మరి శ్లోకం ఏంటి? అనాహతాబ్జ నిలయ శ్యామాభా వదనద్వయ దంష్ట్రోజ్వల క్షమాలాదిధర రుధిర సంస్థిత. ఇది 100 శ్లోకం. మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే అనాహతాబ్జ నిలయ అంటే 12 రేకుల కమలంలో నివసించేది అని అర్థము. 12 రేకులు కలిగినటువంటి కమలంలో నివసించేది అని అర్థము. శ్యామావా అంటే నల్లని కాంతి కలది అని అర్థము. వదనద్వయ అంటే 2 ముఖములు కలది అని అర్థము. దంష్ట్రోజ్వల అంటే కోరలతో ప్రకాశించుచున్నది అంటే మెరిసేటువంటి దంతాలు కలిగినది అని అర్థము. అక్షమాలాదిధర అంటే లక్షమాలాదిధర, క్షమాలాదిధర అనుంది కదా, అదే అనమాట. మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే 1,00,000 మాలలను ధరించి ఉండునది అని అర్థము. రుధిర సంస్థిత అంటే రక్తము నందుండునది అంటే రక్తధాతువును ఆశ్రయించి ఉండునది అని అర్థము అనమాట. ఇది 100 శ్లోకం యొక్క పూర్తి అర్థం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడైనా తప్పులుగా పాడి ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.